హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి కిచిడి అనమాట. సో ముందైతే వీడియోకి లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కిచిడి ఎలా చేయాలో చూపిస్తా రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొంగల్కి వాడతాం కదా పెసరబ్యాళ్ళు, ఆ బ్యాళ్ళు వచ్చేసి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. ముందైతే అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కిచిడి ఎలా చేయాలంటే ఈ ఈ పెసరబ్యాళ్ళు బియ్యం వచ్చేసి కలుపుకోవాలన్నమాట. సో నేను వచ్చేసి 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాస్ పెసరబ్యాళ్ళు తీసుకున్నా. దీంట్లో కావాల్సినవి ఆనియన్స్, టమోటాలు, అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో బ్యాళ్ళు అయితే నీట్గా ఫ్రై అయిపోయినాయి. ఈ మాత్రం ఫ్రై అవ్వాలన్నమాట, ఎక్కువ వద్దు. సో మనకు వచ్చేసి మసాలా తయారు చేసుకోవాలన్నమాట. నాకు వచ్చేసి అల్లము అలాగే వెల్లుల్లి లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అలాగే కొబ్బరి, కొంచెం చెక్క, లవంగ, అలాగే కొద్దిగా కొత్తిమీర అనమాట నీట్గా పేస్ట్ చేసుకొని. సో ఫ్రెండ్స్, కిచిడీకి ఇవి కలుపుకోవాలని చెప్పినా కదా. సో బియ్యంలో వచ్చేసి ఇలా ఫ్రై చేసింటి కలుపుకొని మనం నీట్గా కడిగేసుకొని ఒక 2 సార్లు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ కిచిడి కోసం నేను కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దానికి కావాల్సినవన్నీ తిరగమాతకైతే వేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి. మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అనమాట. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత నీట్గా ఈ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ మసాలా మొత్తం దాంట్లో యాడ్ చేసుకొని, ఇది చూడండి మనకి కిచిడీలో వచ్చేసి మనకి కర్రీలో వాడే మసాలే వాడినాం అనమాట. దీనికి వాడాల్సింది ఈ మసాలే కాబట్టి. సో ఇంకా అది వేగిపోయిన తర్వాత నీట్గా టమోటాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తము ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనము 3 గ్లాసులు తీసుకున్నాం కదా. సో 3 గ్లాసులకు వచ్చేసి 6 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నా. ఇది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, నేనైతే కుక్కర్ విజిల్ పెట్టలేదన్నమాట. సో మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఆ నీళ్ళు కొద్దిగా వేడైన తర్వాత నేనైతే ఇవి కూడా దాంట్లో యాడ్ చేసిన. మనకి ఇది చూడొచ్చు, ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయి 70% అయిపోయిందనమాట. ఇంకా కొద్దిసేపు దీని అయితే మూత పెట్టేసి సిమ్లో అయితే పెట్టుకోవాలి. సో మనకి కిచిడి అంటేనే దాంట్లో కాంబినేషను ఏదేదో కర్రీస్ అనుకుంటాం కదా, అవేం కాదు. సింపుల్గా ఈ శనక్కాయల చట్నీ చేసుకుంటే అసలు టేస్ట్ వేరే లెవెల్ అనమాట. చాలా చాలా అదిరిపోతుంది ఈ కాంబినేషను. ఇంకా మనకైతే చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అయితే కుక్ అయిపోయిందనమాట నీట్గా. మనము ఎప్పుడైనా సరే ఇది చూడటానికి వచ్చేసి బిర్యానీ టైపు, పులావ్ టైపు ఉంటుంది. సో ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత అసలు ఆ ఫీల్ అస్సలు ఉండదన్నమాట. ఇట్లా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి పైన నెయ్యి కొంచెం యాడ్ చేసిన టేస్ట్ కోసం అనేసి. ఈ కిచిడీలో వచ్చేసి మనకి పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటారు అనమాట. సో మనం అట్లా కూడా వేసుకోవచ్చు, ఇట్లా దీంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే దీనిపైన అయితే వేసుకున్నా, టేస్ట్ ఇంకా బాగుంటుందని. మనం తర్వాత పచ్చడిలో కూడా యాడ్ చేసుకొని తినచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే ఇది నీట్గా అయిపోయిందనమాట. సో ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా కొద్దిగా సపోర్ట్ చేయండి. ఎవరైనా సరే వీడియో చూసిన తర్వాత ఏముందిలే యూట్యూబ్లో బోలెడు ఉంటాయి ఇలాంటి వీడియోస్ అనుకుంటారు, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. సో నా స్టైల్ వచ్చేసి నేను ఇలా అయితే చేసిన. మీకు నా స్టైల్ నచ్చినట్టయితే నా స్టైల్ కూడా ట్రై చేస్తారు కదా, ఏమో చెప్పలేము. సో దానికోసం అనేసి వీడియో చూడండి. సో ఈ సోదంతా ఎందుకంటే ముఖ్యంగా మనకి మోటివేషన్ కావాలి కదా, అంటే మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా వీడియోస్ చేయాలంటే. ఊరికనే వీడియోస్ చేస్తా దానికి రెస్పాన్స్ లేకపోతే అసలు చాలా బాధ అనిపిస్తుంది. సో దానికోసం అనేసి కొంచెం మోటివేషన్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.